Hi everybody, hope you are doing good today. I'm thankful to you for watching this video, and I'm recording this one on the topic is Stop Racism Part 2. And give me a minute. Stop Racism Part 2. I explained in the Part 1 in English, and this one I thought of recording the Telugu to reach the Telugu friends or audience. And రేసిజం గురించి చెప్పాలి అంటే దానికన్నా ముందు రీజనల్ అంటే ప్రాంతం గురించి మనకి మొదలైందండి. నా వీధి వాడు, నా కులం వాడు, నా వీధి, నా పేట, నా ఊరు, నా గ్రామం, నా మండలం, నా జిల్లా అనే భావన మంచిదే, కానీ అది టూ మచ్ ఈజ్ డేంజరస్ అంటాం కదా. అది పెరిగిపోయి నా ప్రాంతం తెలంగాణ వాడు, ఆంధ్ర వాడు, రాయలసీమ వాడు, ఇంకా రాయలసీమ వాడు, ఈ రాష్ట్రం వాడు, తెలుగువాడు, ఆర్వం వాడు, మలయాళీ వాడు, ఇలా ప్రాంతం భావోద్వేగాలు, రాగోద్వేషాలు పెరిగిపోయి మనం ఒకరినొకరిని అసహించుకుంటున్నాం, కానీ ప్రేమించుకుంటున్న దాఖలాలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదండి. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా నేను కుమార్ అంటే అరవం తమిళ్ తెరినా అనేవారు. అంటే నేను అరవం కాకపోతే వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు అన్నమాట. నేను హ్యూమన్ బీయింగే కదా. సో అంత డిస్క్రిమినేషన్ ఏంటి మనకి? యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ యూనిటీ అని చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ మనం రియాలిటీలో అయితే ఎక్కడ ఉండదండి. మనకి నచ్చిన వాడైతే వాడిని ఏదైనా చేసేస్తాం అనమాట. నచ్చకపోతే వాడి కెరీర్ కూడా మనం నాశనం చేసేస్తాం అనమాట. మాట్లాడడం బేసికలీ వాడితోటి. అలాంటి సమాజంలో ఉన్నామండి. మనం స్వతంత్రం వచ్చి 65 ఏళ్ళు అయినా మనం ఇంకా మారుతున్న దాఖలాలు అయితే కనిపించలేదు. మారాలి అనే దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ మారరు. ఇండియా మారినప్పుడు మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు మారడానికే కదా. నీ పిల్లలు అన్నీ అమెరికాలో ఉన్నవన్నీ అనుభవించడానికే కదా మీరు వచ్చారు. సో మీరు మారారు కదా. మారకపోతే మీరు అమెరికా ఎందుకు వస్తారు? సో మళ్ళీ ఇండియా మారదని ఎలా అంటామండి? అంటే పాజిటివ్ లైఫ్ విత్ నెగిటివ్ థింకింగ్ లీడ్ చేస్తామండి. అది చాలా ఒక టెర్రరిస్టు ఒక బుల్లెట్తో 100 మందిని లేకపోతే 100 బుల్లెట్లో 100 మందిని చంపితే మన మాటలతోటే దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం. ఎంతోమంది గుండెల్లో ఉన్న తూటాలు పెంచేస్తున్నామండి. ఇంకొకటి ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పిన వీడియో ఒకసారి చూడండి. మనం పుట్టినప్పుడు మనం ఏ కులమో తెలియదు, మనకు ఎవడన్నా చెప్తే కానీ తెలియదు కదా మనం ఏ ప్రాంతమో. మనం పోయేటప్పుడు అసలు తెలియదండి. ఆయన చెప్పారు, మనం చచ్చిపోయిన వాడవుడు నేను చచ్చిపోయాను అని చెప్పడు కదా. సో అలాంటప్పుడు మనం పుట్టినప్పుడు మనకు తెలియదు, చచ్చేటప్పుడు మనకు ఏ కులమో మతమో ప్రాంతమో తెలియదండి. మరి బతుకున్నంత కాలం ఈ రెప్పపాటే కదా ఈ జీవితం అంతా. సో బతుకున్నంతకాలం ఈ కులం వాడు, ఆ కులం వాడు, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఇది రాగవిద్వేషాలు అవసరమా అండి? ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళ ఫేస్బుక్లో కామెంట్స్ చూస్తే అసలు తెలుగు వాళ్ళని ఫేస్బుక్లో యాడ్ చేసుకోకుండా ఉంటే మంచిదేమో అనే భావన కూడా రేకెత్తిందండి. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ చేసే పోస్టింగ్లు కానీ కామెంట్స్ కానీ చదివితే, రాష్ట్రం విభజన అవ్వకముందు చదివిన కామెంట్స్ అయితే నేను డైజెస్ట్ చేసుకోలేకపోయానండి. అంత హారిబుల్గా సామాన్య ప్రజానీకాన్ని ఒకరినొకరిని తిట్టుకుంటున్నారనమాట. అవసరం లేదు కదా ఎవరో రాజకీయ నాయకులు చేసిన దానికి. సెకండ్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే కూర్చుని మాట్లాడాలండి, అంతేగాని ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఆర్కుట్ మనం అలాగే చంపేశాం కదా. ఇప్పుడు లింక్డ్ఇన్ మీద పడ్డామండి, చెత్త కామెంట్స్ అన్నీ. అలా ఫేస్బుక్ మీద కూడా మొదలైపోయింది. ఈ నాలెడ్జ్ షేర్ కోసం అండి, అంతేగాని ఇలా రేసిజం పెంపొందించడానికి కాదు కదా. ఇంకోటి మనం మారాలండి. ఎంతకాలం అని 2 గ్లాసుల సిస్టమ్ ఫాలో అవుతూ నా కులంతో బాధపడే వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న అండి, నీ కులం అనే పిచ్చుంటే వెళ్ళి ఎక్కడైనా ఫారెస్ట్లోనో సముద్రంలో ఐలాండ్లో బతకాలండి. నీ కులానికి అంత పిచ్చుంటే నీ కులం వాడే నీకు అన్నీ చేయాలి కదా. ఎయిర్ కట్ నుంచి కార్ డ్రైవింగ్ నుంచి అన్ని సర్జరీ, గుండె ఆపరేషన్ అయితే కూడా నీ కులం వాడే చేయాలి. వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతం వాడి దగ్గరికి ఎందుకు వెళ్తారండి? ఇవి ప్రాంతం, కులం, మతంతో బాధపడేవాడికి నేను అడిగే ఈ ప్రశ్న ఇదే అనమాట. సో మీరు వేరే కులాల వాళ్ళతో బిజినెస్ చేయకూడదు, వేరే కులం వాళ్ళతో మాట్లాడకూడదు, వేరే ప్రాంతం వేరే
అసలు అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం, ఎరుపు, అందరూ పీల్చేది ఒకటే గాలి అన్నప్పుడు ఈ చెత్త కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు ఏంటండి ఇవి? 2014లో మీరు చదువుకున్నారు, అమెరికా వస్తారు, ఎంఎస్లు చేస్తారు, H1B మీద వస్తారు, వెస్టర్న్ కంట్రీస్ వెళ్తారు. అయినా కూడా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో బాధపడి ఇండియాని ఇంకా అధ్వాన్న స్థితికి తీసుకెళ్ళడానికి ఎలా ప్రయత్నిస్తారండి? మనకి సిగ్గుండాలి కదా. మన మొహాలు మనం అద్దంలో చూసుకుని మనకి మనం ఊహించుకోగలగాలండి మనం ఎంత దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నాం. నేను అలా ఆ ఎక్సర్సైజ్ చేశాను కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. చాలామంది కుమారుని వీడియోల వల్ల, ఫేస్బుక్ వల్ల మారని అంటున్నారు. మారనవాడు ఎలాగా మారండి. సో వాడు ఎలా పోతే మనకెందుకు, మారదాం అనుకున్న వాడి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe these videos and like our pages. Good luck and see you in the next video. Ultimate message is stop racism and we are human beings. Humanity అన్న కాన్సెప్ట్లో బతకండి.